ప్రభుత్వం ఏ పార్టీకి శాశ్వతం కాదు. సో ఎవరి ఆట వారు ఆడి ఖజానాతో గేమ్స్ నడిపించి వెళ్తుంటారు. కానీ రేవంత్ అలా కాదు. పూర్తి బాధ్యతగా లెక్కలు పక్కాగా సెట్ చేస్తున్నారు. రూపాయి రాక పోకపై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ ఖజానా నుంచి దుబారాను తగ్గించేశారు. పేదల నుంచి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామంటున్నారు. అంతా వైట్ పేపర్పై ఎప్పటికప్పుడు పెడుతున్నారు. అప్పులు, కేటాయింపులు అన్ని బ్యాలెన్స్ షీట్పై చూపించేస్తున్నారు. ఇలా చేస్తున్న సీఎం బహుశా దేశ చరిత్రలోనే ఎవరూ లేరు. ఆదాయం, వ్యయం ఏ ఇంటికైనా, ఏ సంస్థకైనా, ఏ ప్రభుత్వానికైనా చాలా కీలకం. ఆదాయాన్ని బట్టే ఖర్చులు ఉండాలి. ఖర్చులు పెరిగితే దుబారాను ఆపాలి. ఇప్పుడు సీఎం రేవంత్ కూడా అదే చేస్తున్నారు. గత ప్రభుత్వ అప్పులు 7 లక్షల కోట్లను అసెంబ్లీ సాక్షిగా వైట్ పేపర్ రిలీజ్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు పూర్తి ఆర్థిక క్రమశిక్షణతో కార్యక్రమాలను పట్టాలెక్కించే పని జరుగుతుంది. ప్రతి నెల ఎంత అప్పులు చేస్తున్నారు, ఎంత లోన్లు, ఇతర రీపేమెంట్స్ జరుగుతున్నాయన్న వాటిపై ఎప్పటికప్పుడు వివరాలు రిలీజ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసిందని, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పోయిందన్న విషయాన్ని జనానికి అర్థమయ్యేలా వివరించడంలో సక్సెస్ అయ్యారు. ఖజానా మొత్తం ఊడ్చేశారని చెప్పుకొచ్చారు. గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులే ప్రస్తుత సర్కార్కు గుదిబండగా మారిపోయాయి. రోజుకు సగటున 207 కోట్ల అప్పులు వడ్డీలకే చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీంతో స్కీములకు, ఇతరత్రా వాటికి నిధుల సర్దుబాటుకు ప్రస్తుత ప్రభుత్వానికి ఇబ్బందులొస్తున్నాయి. ప్రతి నెల కిస్తీలు, వడ్డీలకే దాదాపు 6,000 కోట్ల రూపాయలపైనే చెల్లిస్తున్నారు. తీసుకుంటున్న అప్పుల కంటే కడుతున్నవే ఎక్కువగా ఉంటున్నాయి. అయినా సరే ఎక్కడా ఏ పథకానికి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే డిసెంబర్ నుంచి ఏప్రిల్ 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెటేతర రుణాలన్నీ కలిపి 17,618 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఇదే సమయంలో గత 10 ఏళ్లలో గత సర్కార్ చేసిన అప్పులకు 25,911 కోట్ల రీపేమెంట్లు చేసింది ప్రస్తుత సర్కార్. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల్లో 15,968 కోట్లు అప్పు తీసుకుంది. 2022-23 సంవత్సరం ఇదే వ్యవధిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 19,569 కోట్లు, 2021-22లో 26,995 కోట్ల అప్పు తీసుకుంది. గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు కలిపి తిరిగి చెల్లించేందుకు 125 రోజుల్లో ప్రభుత్వం సగటున ఒక రోజుకు 207 కోట్లు ఖర్చు చేస్తుంది. ప్రజోపయోగమైన నిర్మాణాలకు, పనులకు మరో 5,816 కోట్లు మూలధన వ్యయంగా ఖర్చు చేశారు. ఈ 4 నెలల్లో గత ప్రభుత్వం చేసినట్లుగా అప్పుల జోలికి వెళ్లకుండా నియంత్రణ పాటించింది రేవంత్ ప్రభుత్వం. 10 ఏళ్లలో 10 ఏండ్ల విధ్వంసం జరిగిందని ఎన్నాళ్లు చెబుతూ వస్తున్న సీఎం రేవంత్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. కార్పొరేషన్ అప్పులపై నియంత్రణను పాటిస్తున్నారు. ఆర్బీఐ నుంచి ఎక్కువ అప్పులు తీసుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ అవసరాల మేరకే తీసుకుంటున్నారు. ప్రతి నెల 1వ తేదీ వస్తే చాలు ప్రభుత్వ ఖజానాలో 11,000 కోట్లు ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి. ఇందులో నుంచే జీతాలు, పెన్షన్లు చెల్లింపులకు 4,600 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కిస్తీలు, వడ్డీల చెల్లింపుల కోసం దాదాపు 5,500 కోట్లు చెల్లించాలి. ఇతర కొన్ని అత్యవసర ఖర్చులకు 1,000 కోట్ల మేర అవసరం ఉంటుంది. ఇవి మినహాయించాకే ప్రభుత్వ పథకాలు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన 40,000 కోట్ల రూపాయల బిల్లులను కూడా కొంత మొత్తం చొప్పున క్లియర్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సమకూరుతున్న అప్పులు కాకుండా వస్తున్న ఆదాయం 12,000 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. అప్పులను నియంత్రించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి కార్యాచరణతో ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే మార్గాలపైన అన్వేషిస్తున్నారు. గతంతో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి, జీఎస్డీపీ పెరగడంతో రుణాలు తీసుకునే పరిధి పెరిగింది. జీఎస్డీపీ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తక్కువ అప్పులు చేయడం కొత్త మార్పులకు స్పష్టమైన సంకేతం. అదే సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండేలా చూసుకుంటున్నారు. ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా,
15 ఆగస్టు లోపల మీ 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది. ఇదే కాదు, వచ్చేసారి పండించే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. సీఎంగా అవకాశం రేవంత్ రెడ్డికి వెతుక్కుంటూ వచ్చింది కాదు, కష్టపడి పనిచేసి ఒక్కో మెట్టు ఎక్కి సంపాదించుకున్నది. 20 ఏళ్ల ప్రతిపక్ష సావాసం తర్వాత తొలిసారి అధికారం దక్కిన సందర్భం. అయితే దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఒక సక్సెస్ స్టోరీగా నిలవాలనుకుంటున్నారు సీఎం రేవంత్. పాలనలో తన మార్కు చూపించాలనుకుంటున్నారు. దేశంలోనే ఒక మంచి ఉదాహరణగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. తన సత్తా ఏంటో దేశానికి చాటే ప్రయత్నాల్లో ఉన్నారు రేవంత్. అందరి ఫోకస్ తెలంగాణ వైపే ఉండేలా చేస్తున్నారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని మళ్లీ మిగులు వైపు తీసుకెళ్లే కార్యదక్షతతో కనిపిస్తున్నారు రేవంత్. అదే జరిగితే జాతీయ స్థాయిలో రేవంత్ పేరు మారుమోగడం కూడా ఖాయమే.